తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. ఇటు శాసనసభలో అటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు మీటింగ్లో పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వ్యక్తిగత పర్యటనలతో సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు మరి రాజశేఖర్ రెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు సంబీపూర్ రాజు, తక్కెలపల్లి రవీందర్ రావు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో మాగంటి గోపీనాథ్ హాజరు కాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ దాదాపు అందరూ హాజరయ్యారు. కేవలం ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కాలేదు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మరోవైపు బౌత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేరే ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉండడంతో వారు హాజరు కాలేదు. ఇక ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, తక్కెలపల్లి రవీందర్ రావు వేరే ప్రాంతాల్లో ఉండటం వల్ల వారు రాలేదు. అనారోగ్యంతో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా హాజరయ్యారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా ఈ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోట్నే గవర్నర్ చదివి వినిపిస్తారు. కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏ ఏ అంశాలను చేర్చుతుంది, ఆ అంశాలకు ఉన్నటువంటి శాంటిటీ ఏ విధంగా ఉంటుందనే దానిపైన స్పందించాల్సిన అంశాలపైన కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. కంబైన్డ్గా అటు శాసనసభ శాసన మండలి కలిపి ఉభయ సభలను కలిపి గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. కాబట్టి గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుందనే దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలతో చర్చించే అవకాశం మనకు కనపడుతుంది. ఇక మరోవైపు బడ్జెట్ సమావేశాలు కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2,90,000 కోట్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈసారి బడ్జెట్ అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెట్టిన బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోయింది. రెవెన్యూ లోటు కింద రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది. ముఖ్యంగా ప్రతి నెల 2,000 కోట్ల నష్టం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి వాటిల్లుతోంది. రిజిస్ట్రేషన్లు తగ్గాయి, రియల్ ఎస్టేట్ పడిపోయిందని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా అప్పుల విషయంలో కూడా బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 7 లక్షల కోట్లు అప్పు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు బీఆర్ఎస్ అప్పులమయం చేసిందంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో 6,500 కోట్లు ప్రతి నెల వడ్డీ కడుతున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తోంది. బీఆర్ఎస్ దీన్ని ఖండిస్తూ వస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్లోనే ప్రతి నెల 2,500 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కింద వడ్డీలు చెల్లిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ అంశం పైన కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, అసెంబ్లీ వేదికగా రాష్ట్ర అప్పుల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు మాట్లాడారు. మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తితే బీఆర్ఎస్ తరఫున ఏ విధంగా మాట్లాడాలి అనే అంశం పైన కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక రాష్ట్రంలో మిగిలిన ప్రజా సమస్యలు, ఎస్ఎల్బీసీ సంఘటన చోటు చేసుకుంది. 8 మంది కార్మికులు అందులో చిక్కుకొని పోయారు. ఎస్ఎల్బీసీ ఘటన అంశంపై బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము, 11 కిలోమీటర్ల సొరంగం తవ్వామంటూ బీఆర్ఎస్ చెప్తోంది.
ఎందుకు పనులు ఆఫ్ చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, దానికి ఉన్నటువంటి సాంకేతిక లోపాలు ఏంటి అనేది అసెంబ్లీలో మేము చెప్తాము, అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇక రైతుల అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ మేజర్గా ప్రధాన అంశంగా తీసుకోబోతోంది. ప్రెస్టీజియస్గా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాము. అందులో భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి 3 పిల్లర్లు కుంగుబాటుకు గురైతే ఇప్పటివరకు రిపేర్లు చేయలేదు. దానికి సంబంధించి 1,00,000 కోట్లు వృధా అయ్యాయంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ తెలంగాణకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన నీళ్లే, కాళేశ్వరానికి సంబంధించి మిగిలిన రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నీళ్లతోనే యాసంగి కాలానికి సంబంధించిన పంట పండుతోంది. ఇప్పుడు ఆ నీళ్లను విడుదల చేయకపోవడం వల్ల పంటలు పెద్ద ఎత్తున ఎండిపోతున్నాయనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోతున్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ మొదటిసారిగా ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు బయటకు వచ్చారు. ఈ అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇక ఎల్ఆర్ఎస్ అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో లేవనెత్తబోతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నో ఎల్ఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పేరుతో 3,000 కోట్ల రూపాయలు వసూలు చేయాలని చూస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అభియోగం. ఇక మరోవైపు టీడీఆర్ భూముల కుంభకోణం, చెరువు శకం భూములను రేవంత్ రెడ్డి చేతిలోనే మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి తన అనుయాయులతోటి చెరువు శకం భూములను కొనుగోలు చేపించి టీడీఆర్ కుంభకోణానికి తెరలేపారు. ఇది ఇన్సైడ్ ట్రేడర్ కిందకి వస్తుంది. ఇది సిబిఐ, ఈడీ విచారణ చేసే స్థాయి అంశం కాబట్టి బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈ విషయంలో జోక్యం చేస్తున్నారు. నిన్న కేటీఆర్ చిట్చాట్లో మాట్లాడుతూ ఈ అంశాలను లేవనెత్తారు. దీనిపైన కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తే అవకాశం కనపడుతుంది. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఒక ప్రధానమైన అంశం. అసెంబ్లీకి వచ్చినా కేసీఆర్ మాట్లాడతారా లేదా అనేది. గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు రేపు గవర్నర్ స్పీచ్ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వస్తారు. ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చు. అసెంబ్లీలో కేసీఆర్ తన వాయిస్ వినిపించకపోవచ్చు అనే అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 గంటలుగా తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టే విధంగా, అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత అధికార పార్టీ ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ ఏ అంశాలను లేవనెత్తాలి, ఈ బడ్జెట్లో ఉన్నటువంటి లొసుగులను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానిపైనే ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తెలంగాణ భవన్లో జరుగుతోంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.